ఓకే, మన రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాము. సుమా అడ్డాలో మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది మీకు బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే కనుక మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే మీ అమౌంట్ లో నుంచి 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్స్ మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఎవరు ఫస్ట్ దానికి బజర్ నొక్కలేదు అనుకోండి, సెకండ్ క్లూ, రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ వాల్యూ 75,000, థర్డ్ క్లూ వాల్యూ 50,000, ఫోర్త్ క్లూ వాల్యూ 25,000 మాత్రమే. రైట్, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరో ఆటోలో కూర్చొని ఉన్నారు. పటాకా టీం భాష అని అనుకుంటున్నారు. లాక్ చేసేసాము. 1,00,000 రూపాయలకి లాక్. రైట్ అయినట్టయితే 1,00,000, లేదంటే 1,00,000 పోతాయి. ఇప్పుడు క్లూ నంబర్ 2 చూద్దాం. ఇంకెవరు బజర్ నొక్కే అవకాశం లేదు, కానీ క్లూ నంబర్ 2. ఓకే, అక్కడ ఒక యాపిల్ కనిపిస్తోంది. ఇది కరెక్ట్, భాషనే. ఎందుకంటే భాషా సినిమా వచ్చినప్పటికీ మనకి ఐఫోన్లు ఉన్నాయి కదా. డోంట్ వరీ, ఇది భాషనే. ఇది భాష, ఏ భాషలో అయినా ఇది భాషనే. క్లూ నంబర్ 3. ఎస్, నగ్మా గారు. చూసారా, ఒక పక్కనేమో ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో, ఇంకొక పక్కనేమో వెస్టర్న్ అవుట్ఫిట్ లో కనిపిస్తున్నారు. నగ్మా గారే కదా? ఏంటి బేబీ? కానీ మీకు అవకాశం లేదుగా, ఓడిపోయినా గెలవడానికి చెప్పాను. సరే, 4వ క్లూ. వెడ్డింగ్ ఇన్విటేషన్, మల్లిడి వారి పెళ్లి సందడి. ఈ పెళ్లి సందడి చూసిన తర్వాత కూడా భాష అని అంటే మాత్రం కష్టమే. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. ఇట్ ఈస్ బేబీ. సో అలా మీరు 1,00,000 రూపాయలు మాకు ఇచ్చేసారు. థ్యాంక్ యూ. సరే, సెకండ్ క్వశ్చన్ రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఓకే, ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూసుకోండి. మన ధమాకా టీం బజర్ నొక్కారు. దంత వైద్యుడు, డెంటిస్ట్. ఓకే, సో డెంటిస్ట్ మేము లాక్ చేసేస్తున్నాం. నాకెందుకో అది మనకి బ్యూటీ పార్లర్ లో మ్యానిక్యూర్ చేసేటువంటి. నో నో నో, అంటే అక్కడ మిర్రర్ ఉంది కదా. మిర్రర్ ఉంటుంది, ఇలా నోట్లో పెట్టే మిర్రర్ అది. సరే అయితే ఓకే, డెంటిస్ట్ లాక్ చేసాము. కరెక్ట్ అయితే 1,00,000 వస్తుంది, లేదంటే 1,00,000 పోతుంది. క్లూ నంబర్ 2. ఐస్ క్రీమ్. చూసారా, చెప్పానా నేను? ఇది బ్యూటీ పార్లర్, బ్యూటీషియన్. ఓకే, క్లూ నంబర్ 3. బ్యూటీ పార్లర్ లో స్పా, కంఫర్టబుల్ గా పడుకోబెట్టి మసాజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, అయినా సరే మీరు ఇంకా డెంటిస్ట్ అనే అనుకుంటున్నారు. ఏం చేయలేము, ఇట్స్ ఓకే. క్లూ నంబర్ 4 చూసేద్దాం. ఇది బ్యూటీ పార్లర్ లో పెట్టేటువంటి బోర్డులు. ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాము. రైట్ ఆన్సర్. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఎస్, ఇట్ ఈస్ ద డెంటిస్ట్. మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి. కానీ ఈ రౌండ్ లో మాకేంటంటే, మాకు ఉండేటువంటి సెంటిమెంట్స్ ప్రకారం సెకండ్ ఆన్సర్ రైట్ అయినట్టయితే ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. కొన్ని గేమ్ షోస్ లో రూల్స్ మాత్రమే ఉంటాయి, కానీ మా గేమ్ షోలో సెంటిమెంట్స్ కూడా ఉంటాయి, ఇమోషన్స్ కూడా ఉంటాయి. అందుకని మీకు ర్యాపిడ్ ఫైర్. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఇన్స్పైర్డ్ బై ద ఫేక్ థంబ్నెయిల్స్ అన్నమాట మనకు వచ్చేవి. ఏక్నాథ్ రండి. నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈ రెండిట్లో మీరు ఏది చెప్పొద్దు అని అనుకుంటే మీరు ఇది కరెక్ట్ గా డార్ట్ గోల్ లో వేయాలి. గోల్ లో వేస్తే ఇంకా చెప్పక్కర్లేదు. మీ వైఫ్ మీద ఎక్కువగా చిరాకు వచ్చే సందర్భం ఏంటి? ఏ, ఆమె చేసేటువంటి వ్లాగ్స్ చూసినప్పుడు. బి, ఆమె సీరియల్స్ లో చేసేటువంటి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు. అది కరెక్ట్ గా గోల్ లో పడితే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, వెనకాలే ఉంది హారిక. అయిపోయాడు.
వ్లాగ్ చేసేటప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలకి చిరాకు వస్తుంది. ఆహా అంటే ఓకే. ఇలా పెట్టి ఈ ఫ్రేమ్ పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం, ఇది బాలేదు, అది బాలేదు అంటే ఎన్ని ఫ్రేమ్స్ పెట్టినా. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, వ్లాగ్స్ అంటే నాకు చెడ్డ చిరాకు, కానీ కేవలం హారిక వల్లే నేను చేస్తూ ఉన్నాను. అలాగే నెల నెల టూర్ కి వెళ్ళడం కూడా నాకు చిరాకే, కానీ హారిక వల్ల వెళ్లాల్సి వస్తుంది అని చెప్పినటువంటి ఏక్నాథ్. అవునా? అయ్యా, ఎందుకు ఎందుకు చిరాకు? అంతే ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే చిరాకులు అవన్నీ వస్తాయి. బా ఓకే, థ్యాంక్ యూ ఏక్నాథ్, థ్యాంక్ యూ. హారిక దా. మీ హస్బెండ్ కి తెలియకుండా మీరు చేసిన పని ఏమిటి? ఏ, ఆయన ఫోన్ చెక్ చేయడం, బి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయడం. రెండూ చేస్తా. ఇంతకీ ఈ రెండిట్లో ఏది చేస్తావు? రెండు అక్క, మనకు తెలియాలి, అది మన హక్కు. ఫోన్ లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియాలి డెఫినెట్ గా. సో అంటే ఈ రెండిట్లో ఒకటే చెప్పాలి. ఓకే, ఫోన్. ఓకే, ఫోన్ చెక్ చేసినప్పుడు ఏం తెలిసింది ఏంటి? ఏం ఉండదు ప్రతిసారి. అంటే ఏదో ఒకటి ఉండాలనిపిస్తుందా నీకు? అలా అనిపించదు, కానీ ఊరికైనా ఉంటదేమో అని చెక్ చేస్తా. డిలీట్ ఆప్షన్ ఉంటుందని మర్చిపోయింది. ఏక్నాథ్ ఫోన్ లో ఏం దాచిపెట్టాడో తెలుసుకున్నటువంటి హారిక ఈ విషయం మీద వీళ్ళిద్దరికి పెద్ద పెద్ద గొడవలు, ఘర్షణ. thumbnail కూడా నువ్వే ఇచ్చేవే. సుమా అడ్డా షోకి రాగానే కౌశల్ గారి ఫ్యామిలీని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయ్యో బాబోయ్, అబ్బా వీళ్ళు వచ్చారేంటి, వీళ్ళని షో అంతా నేను ఎలా భరించాలి? కమాన్ ఏసేజ్. అబ్బా వీళ్ళు వచ్చారేంటి, వీళ్ళని షో అంతా ఎలా భరించాలి? అబ్బా వీళ్ళు వచ్చారేంటి అని అనిపించింది. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ జడ కనిపిస్తోంది, కానీ కరెక్ట్ గా పాడాలి. టైమ్ అప్. జాగ్రత్త, ఎందుకంటే జడపాటలు చాలా ఉన్నాయి. ఎవరు ఫస్ట్ క్లూ కి బజర్ నొక్కలేదు, సెకండ్ క్లూకి వెళ్ళిపోతున్నాము. రెండో క్లూ ఏంటంటే ఓకే, ధమాకా టీం వాళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి, పాడండి. ఏమండి, వాళ్ళు పాడితే అయితే మేము ఇవ్వం, మీరే పాడాలి. ఓ వాళ్ళు జడ మల్లె పూల జడ. ఆ. మీరు మల్లెపూల జడ అని అన్నారు, కానీ అక్కడ మనం చూసినట్టయితే అవి కాగడాలు. మల్లెపూలు దొరకలేదు ఆ అమ్మాయికి, అందుకనే కాగడ మల్లెలు పెట్టుకుంది. బట్ ఐ థింక్ ఇట్ మస్ట్ బి ద రాంగ్ ఆన్సర్. ఎనీవే, మేము లాక్ చేసేసాము. మీరు సెకండ్ క్లూ కి చెప్పారు 75,000 కరెక్ట్ అయినట్టయితే, లేదంటే 75,000 పోతుంది. థర్డ్ క్లూ. ఓ మై గాడ్, ఇది పాట కాదు. పాట లిరిక్స్ తెలీదు, అక్కడ వరకు అయితే మాది కరెక్ట్ సాంగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఆ బాణం చూసారా? సత్యభామని చూసారా? సత్యభామ జడ కరెక్టే. ఎక్కడ కరెక్ట్? లాస్ట్ ఓ వాళ్ళు జడ మల్లె పూల జడ, ఆ మధ్యలో తెలీదు. ఆ మధ్యలో పాముల జడ, సత్యభామ జడ. ఓకే, చూద్దాము రైటా కాదా. రైట్ ఆన్సర్. ఓ వాళ్ళు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ సెటప్ ప్లీజ్. నీలిమా రండి. వీళ్ళిద్దరిలో ఎవరంటే మీకు ఎక్కువగా ప్రేమ? ఏ కొడుకు, మీ కూతురు? మీకెవరిష్టం? మీ పిల్లలు నాకెవరు ఇష్టం అంటే నేనేం చెప్పను. మీరు వేసేస్తే చెప్పక్కర్లేదండి. ఓకే, చెప్పండి అయితే ఇప్పుడు. మా ఇంట్లో అందరం ఆడపిల్లలు అనమాట. సో నాకు బాబు పుట్టాలి అని చాలా కోరిక ఉండేది అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో బాబు అయితే బాగుండు అన్నప్పుడు బాబు పుట్టాడు. సో ఇద్దరు ఇష్టమే, కానీ ఇద్దరులో కొంచెం బాబు అంటే ఇష్టం. బాబు వాళ్ళ బాబు, ఇది మా కూతురు చూసింది అనుకోండి. బాబు వాళ్ళ బాబు గురించి నీలిమ ఏం చెప్పిందో వింటే మీరు అవాక్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. రండి కౌశల్ గారు.
మీరు యాక్ట్ చేసిన హీరోలలో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఏ ప్రభాస్, బి మంచు విష్ణు. తీసుకోండి. మీరు ఇప్పుడు కన్నప్ప సినిమాలో కూడా చేశారు కదా. అవునవును. గోల్ పోస్ట్ కి తగిలి పడిపోయింది అది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రభాసా మంచు విష్ణువా? అంటే ఒక్కొక్కల దాంట్లో ఒక్కొక్క విధమైన వద్దండి, వర్ణించమని చెప్పలేదు నేను. అంటే నేను ఎక్కువ రోజులు షూట్ చేసింది విష్ణు గారితో, ఆల్మోస్ట్ లైక్ 3 months న్యూజిలాండ్ లో ఇద్దరం కలిసి ఉన్నాం. యాక్చువల్ గా ప్రభాస్ గారితో షూట్ చేసింది 10 days ఊటీలో షూట్ చేసాం అన్నమాట. బట్ ఎక్కువ స్పెండ్ చేసింది డెఫినెట్ గా ప్రభాస్ గారు. ప్రభాస్ గారితో తక్కువ రోజులు చేసినా నేను ఆయనకి ఎక్కువగా దగ్గర అయ్యాను. మంచు విష్ణు గారితో ఎక్కువ రోజులు చేసినా నేను ఆయనకి దగ్గర అవ్వకపోవడానికి డాష్ 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 డాష్. ఈ రెండిట్లో ఒక ప్రొఫెషన్ వదిలేయాలంటే ఏది వదిలేస్తారు? ఏ మోడలింగ్, బి యాక్టింగ్. ఓకే, సో చెప్పండి. డెఫినెట్ గా అంటే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 15 నుంచి నేను మోడలింగ్ ని నమ్ముకున్నాను. సో ఇప్పుడు కూడా మేము సర్వైవ్ అవుతున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు వచ్చిన వృత్తిని 10 మందికి చెప్పుకోగలుగుతున్నానంటే డెఫినెట్ గా మోడలింగ్ అన్నమాట. సో డెఫినెట్ గా మోడలింగ్ ఈజ్ మై లైఫ్ టైం ప్రొఫెషన్ అన్నమాట. కన్నప్ప సినిమా తర్వాత నేను సినిమాలు చేస్తానా లేదా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.